కోదాడ డిపోను తనిఖీ చేసిన ఆర్టీసీ ఎండీ. ప్రజల పురోభివృద్ధిలో ఆర్టీసీ కీలక భాగస్వామిగా ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన కోదాడ డిపోను తనిఖీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం 60 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణిస్తున్నారని, వారిలో 70% మహిళలేనని వెల్లడించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట డి. శ్రీనివాస్ ఉన్నారు. 2081 బస్సుతోటి మనం ఆర్టీసీ నడుస్తున్నాం. ఈ ఆర్టీసీ ప్రతిరోజు కూడా దాదాపు 60 లక్షల మంది ప్రయాణికుల్ని వాళ్ళ గమ్యస్థానాలు చేరవేస్తుంది. దాంట్లో ప్రధానంగా మహిళలు దాదాపు 70% ఉంటారు. వాళ్ళు గత 2 సంవత్సరాల 4 నెలల్లో 290 కోట్ల ప్రయాణాలు చేసి 10,000 కోట్లకు పైగా ఆదాయాన్ని వాళ్ళు సమకూర్చుకున్నారు. అంటే సేవ్ చేస్తున్నారు. ఇవాళ మనకి ఆర్టీసీ ఏంటంటే ఒక ప్రజలకి ఒక ఏమంటారు వాళ్ళ యొక్క పురోభివృద్ధిలో భాగస్వామ్యం అవుతుంది. పర్టికులర్లీ మహిళల యొక్క సంక్షేమంలో రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం దీనికి గట్టిగా మనకి ఆర్టీసీకి సహకారం చేస్తుంది, సహాయం చేస్తుంది. దాంతోపాటే కొంత పరిస్థితి బాగవుతుంది కాబట్టి ఎప్పుడో పెట్టినటువంటి బస్ స్టేషన్స్ కానీ తర్వాత డిపోలన్నింటినీ కూడా వాటిని కొంత మెరుగుపరుచుకుంటూ బాగు చేసుకుంటూ ముఖ్యంగా ప్రయాణికులకి సౌకర్యాలు టాయిలెట్స్ కానీ లేకపోతే మిగతా సౌకర్యం మంచినీటి సౌకర్యం ఎలక్ట్రిసిటీ ఇట్లాంటివన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ పోతున్నాను. ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో కొంత పెట్టుకొని అది ఇంప్రూవ్ చేసుకుంటూ పోతున్నాను.